కొందరి అధికారులు వీడు ఇతరులకు రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనినని అపహాసించిరి. చాలా అండి. అక్కడ ఫస్ట్ మాట ఏంటి, తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన సిలువలో మొదటి మాట చెప్పారు. మినిమం లైక్ నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం ఈ టైంలో మండు టెండలో ఆయన సిల్వర్ చేశారు కదా. ఈ టైం వరకు అన్ని కూడా ఆయనకి కష్టాలు, అన్ని శ్రమలు, అన్ని బాధలే ఆయనకి ఉన్నాయి. కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అన్ని ఒక చిన్న ఏదైనా గీత పడితేనే అది మనకి చెమట రక్తం వచ్చి ఎంతో మండుతుంది. అటువంటిది ఆయనకి అన్ని కొరడా దెబ్బలు కొట్టి అంత రక్తాన్ని అంత చెమటతో కూడా ఆయన మనం ఎవరైనా ఒకళ్ళు ఒక మాట అంటే లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకుంటాం. మనం వాళ్ళకి ఎదురైనా సరే మనం వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము. కానీ అక్కడ దేవుడు తనకి తాను అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అందరికి, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరు కాబట్టి క్షమించమని అక్కడ దేవుడు మనకి చెప్తున్నారు. మత్తయి సువార్త 5:44 ఒకసారి చూసుకుందాం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను మీతో చెప్పుననేమనగా పరలోకమందున్న మీరు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు మనకి అక్కడ ఒక మాదిరి నుంచి వెళ్తున్నారు. మనం అట్టి వారంగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనమే క్వశ్చన్ చేసుకున్నాం. ఎవరైనా ఒకరు మనల్ని బాధ పెడుతున్నారు అంటే అదే విషయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. లేదు అంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోతాం, వాళ్ళ మొహాన్ని కూడా మనం సరిగ్గా చూడలేము. కానీ అక్కడ దేవుడు మనకి ఎటువంటి మాధురించాడు, మనం పరలోకపు తండ్రికి కుమారులై ఉన్నాము కాబట్టి మనము దేవుడు ఎటువంటి విధంగా మనకి మాధురించి వెళ్ళాడో అటువంటి విధంగానే మనం కూడా ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా మన శత్రువులని ప్రేమిస్తూ మనల్ని బాధ పెట్టిన వారిని ఇంకా ఎక్కువ ప్రేమించి వాళ్ళని క్షమించినట్లయితే మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మనం శత్రువులని ప్రేమించి మన శత్రువులను మనం క్షమించినట్లయితే రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తున్నాం. మన శత్రువులను ప్రేమించినప్పుడు మనకి దేవుడు ఏం కార్యం చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అయితే అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అలానే 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూస్తున్నాం. ఇది అలా సైడ్ కూర్చి 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏమంటున్నారు, పేతురుకి రాసిన పత్రికలో ఏమంటున్నారు, ఆశీర్వాదానికి కారకులై ఉండడానికి మీరు ఎవరిని కూడా దూషించకుండా, ఎవరైనా మనకి కీడు చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ కీడు చేయకుండా, ఎవరైనా మనల్ని తిట్టినా, ఎవరైనా మనల్ని దూషించినా దానికి తిరిగి చెప్పకుండా ఉండినట్లయితే అక్కడ ఏమంటున్నారు, ఆశీర్వాదం పొందుతారు అని చెప్పి అక్కడ పేతురు రాస్తున్నారు. అదే విధంగా ఇక్కడ రోమా పత్రిక 5వ అధ్యాయంలో చూసాం కదా, మనం క్షమించినప్పుడు మనం అక్కడ ఎటువంటి వారముగా ఉంటాం, సమాధాన స్థితి పొందుతాం. అసమాధానం అనేది మనం క్షమించకపోతేనే వస్తుంది. ఏదైనా లైక్ మన చర్చ్లోనే ఇద్దరికి గొడవ అయింది అనుకుందాం. ఇప్పుడు ఒక ఆంటీ ఇంకో ఆంటీ గొడవాడుకున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో సిచ్యువేషన్ వచ్చింది, గొడవాడుకున్నారు. అదే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఆదివారం చర్చ్కి వచ్చి వాళ్ళిద్దరూ ప్రైజ్ లో చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. లేదు అంటే వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇంకో ప్రార్థన చేయమన్నా సరే వాళ్ళు సరిగ్గా చేయలేదు. అక్కడ ఏమైంది, అసమాధానం వచ్చింది. కానీ అక్కడ దేవుడు మనకి మాదిరించిన ప్రకారం మనం